ఆ భక్తి రమ్మంటే వచ్చేది కాదు, భగవద్ అనుగ్రహం ఉన్నవాడికి వస్తుంది. లేదని చెప్పుకోవడం గొప్ప కాదు నాన్న, ఉందని చెప్పుకుంటే గొప్పవాడి. కాల్చి వాత పెట్టి చెప్పాడు, ఇంకేం చెప్పాలి ఆయన. కాబట్టి నాన్న, నువ్వు హరిభక్తి తెలుసుకున్నావా, అదృష్టవంతుడివి. ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఎవరి ధైర్యం చూసుకుని వీడు మాట్లాడుతున్నాడని భటుల్ని పిలిచాడు. పిలిచి వీడిని తీసుకెళ్ళి శూలాలతో గుచ్చేసి కత్తులతో నరికేసి చంపేయండి అన్నాడు. భక్తుడి యొక్క ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఏమిటంటే సర్వత్రా ఆదర బుద్ధి, ఎవరిని ద్వేషించడం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ ఆదర బుద్ధికి నాకు ప్రహ్లాదుడు ఆదర్శము అని చెప్పుకున్నారు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటి మాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుబూవరా. కత్తులు పట్టుకొచ్చి శూలాలు పట్టుకొచ్చి పొడి చేస్తుంటే అందులో కూడా భగవంతుణ్ణే చూసి నవ్వుతూ నమస్కారం చేస్తూ నిలబడిపోతాడు తప్ప కందుల వెంట నీరు కార్చడు, బెంగపెట్టుకోడు, భయపడడు. ఓ జగదీశ ఓ అఖిల పావన ఓ సర్వాపన్న శరణ్య అంటుంటాడు తప్ప శ్రీహరి స్తోత్రం చేస్తాడు తప్ప ఎన్ని చేసినా ఏం చేసినా బెంగపెట్టుకోడు. అంత కరడు కట్టిన భక్తి. ఆఖరికి పారడు లేచి దిక్కులకు బాహువులొట్టడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులో నికిందారడు, కావరేయనడు తాపమునందడు కంటకింపడు. ఎవరైనా ఏదైనా పెట్టి పొడుస్తుంటే కొడుతుంటే చెయ్యి అడ్డెట్టుకుంటారు, చెయ్యి కూడా అడ్డు పెట్టుకోడు. ఏంటి నాన్నగారంటే ఇంత దారుణం అని తండ్రిని అనడు. పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి తండ్రిని విమర్శించాడు. అమ్మ చూడమ్మా నాన్నగారు చంపేస్తున్నారని తల్లి ఉన్నటువంటి సువర్ణ గృహంలోకి పరిగెత్తాడు. బంధువుల దగ్గరికి వెళ్ళి దాక్కోడు, తండ్రిని ఒక్క మాట అనడు. ఇన్నిటినీ నారాయణ 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 అంటూ భగవంతుణ్ణి స్మరిస్తూ అందరి పట్ల అదే ప్రేమ భావనతో ఎవ్వరి పట్ల వ్యతిరేక భావన లేకుండా అలాగే నిలబడిపోగలిగాడు ప్రహ్లాదుడు. అది సామాన్యమైనటువంటి విషయం అండి. ఒక రాక్షసుడికి అబ్బింది, అది కావాలి భగవంతుడికి. వాడు ఎవరైతే ఆయనకి కావాలి? నీకు ఆ బుద్ధి ఉందా చాలు భగవంతుడికి. అందుకే అంతటి ఆదర్శమూర్తి అయ్యాడు మహానుభావుడు. ఎన్ని చేశాడో, అభిచార హోమాలు చేశాడు, ఏనుగులతో తెప్పించాడు, పర్వతాల మించి తోయించేశాడు, సముద్రాల్లో తోచేశాడు, నవరంధ్రాలు మూసి పట్టుకున్నాడు, పాముల చేత కరిపించాడు, ధిక్కరించాడు, శపించాడు, శూలాలతో పొడిపించాడు, భయపెట్టాడు, వికృత రూపాలు చూపించాడు, తనీ చెప్పుకున్నాడు. చిట్ట చివరికి అన్నాడు, ముంచితి వార్ధులం గదలముత్తితి శైలతటంబు నుండి ద్రుబ్బించితి శత్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవాగ్నులందు తోయించితి. చావడిదేమి చిత్రమో. సముద్రాల్లో ముంచేశాను, గదలతో కొట్టేశాను, పర్వతాల మించి దొల్లించేశాను, శస్త్రముల చేత పొడిపించేశాను, కత్తులతో పొడిపించాను, శూలాలతో పొడిపించాను, అభిచార హోమాలు చేయించాను, ధిక్కరించాను, శపించాను, అరణ్యాలకు అగ్ని పెట్టి తోయించాను, పెక్కుపాట్ల నలయించితి. 1, 2 కాదు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాను. వీడు చచ్చిపోడేమిటో అని బెంగ పెట్టుకున్నాడు తండ్రి. లోకంలో ఎక్కడైనా ఉంటుందా? ఇటువంటి భక్తుడు కొడుకు. ఆ కొడుకు చనిపోలేదని బెంగ పెట్టుకున్నవాడు దుర్మార్గుడైన తండ్రి. ఆ గురువులు చూసి, ఇలా కాదయా అని మేము తీసుకెళ్ళి తనకి కామశాస్త్రం నేర్పుతాం, పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా, అనురక్తుడు అవుతాడని తీసుకెళ్ళి బోధ మొదలుపెట్టారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి, మీరు ఇలా కాలం వెళ్ళబుచ్చుకోకండి, కాలం అనేటటువంటిది అత్యంత విలువైనది. మనిషి 100 సంవత్సరములు మాత్రమే బతుకుతాడు. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. నిద్రలో సగం వెళ్ళిపోతుంది, బాల్యం అంతా ఆటల్లో వెళ్ళిపోతుంది, యవ్వనమంతానేమో సంసారము, సంపాదన, స్త్రీ, పిల్లలు వీటిలో వెళ్ళిపోతుంది, వృద్ధాప్యం చింతలో వెళ్ళిపోతుంది. ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఉత్తమోత్తమైనటువంటి ఈ మనుష్య శరీరం ఎందుకు పనికొస్తుంది? 6 వికారములు సమస్త ప్రాణులు పొందుతున్నాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని. ఈ షడ్వికారములు లేకుండా ఎప్పుడూ ఉండిపోయేటటువంటి వాడు భగవానుడు ఒక్కడే. ధర్మార్థములను ఆచరించి ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము వలన మోక్షము, ఈ సంసార చక్రము నుంచి విడుదల పొందాలి. ఎన్ని కోట్ల జన్మలెత్తామో, ఎన్ని చోట్ల పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎన్ని మాటలు చచ్చిపోయామో, ఇప్పుడైనా శాస్త్రాన్ని, గురువుగారిని,
పట్టుకుని శ్రద్ధతో ప్రవర్తించి భగవత్ పదంలో ప్రయాణించడం ప్రారంభం చేయకపోతే మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కులుగా జారిపోతే అనుష్ఠించగలిగినటువంటి అదృష్టం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుని యొక్క నామం పలకడం కన్నా అదృష్టం లేదు, ఆయన యొక్క కథలు వినడం కన్నా అదృష్టం లేదు. కాబట్టి భగవంతుని యొక్క కథలను వినండి, మంచి విషయాలు చదవండి, ఆయన నామాన్ని మనసారా కీర్తించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో చదివావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, ఒకప్పుడు మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి మా తల్లి గర్భిణి అయి ఉండగా దేవతలు ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఆక్రమించి ఈమె కడుపులో నేనున్నానని రాక్షసాంకురమని చెప్పి నన్ను చంపెయ్యాలని మా అమ్మని ఈడ్చుకుపోతుంటే నారద మహర్షి ఎదురొచ్చారు. ఎందుకయ్యా నీకు వదినగారు అవుతుందో ఆవిడ్ని ఈడ్చుకుపోతున్నావన్నాడు. ఆమె మీద నాకు క్రోధం లేదు, ఆమె కడుపులో హిరణ్యకశిపుడి వీర్యం పెరుగుతోంది, మళ్ళీ ఇంకో రాక్షసుడు ప్రబలుతాడు, ఈమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసి ఈమెను వదిలిపెట్టేస్తానన్నాడు. నీ తరం కాదు, లోపల ఉన్నవాడు పరమభాగవతోత్తముడు, ఆయన విష్ణువు చేత రక్షింపబడుతూ ఉంటాడు, ఆమెను విడిచిపెట్టు, అతను పరమభాగవతోత్తముడు, నువ్వు వెళ్ళిపోమ్మంటే మా అమ్మని నారదుడి ఆశ్రమంలో వదిలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మహానుభావుడు నారదుడు ఎన్నో విషయాలు మా అమ్మకి చెప్పాడు. కడుపు లోపల ఉండి నేను విన్నాను, గర్భస్థమైన శిశువు వింటాడు, నా దగ్గరే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి దానికి సంబంధించి, నేనే చూశాను, అనుభవంలో వింటారు అనడానికి. నారదుడు ఆ జ్ఞానబోధ చేస్తున్నప్పుడు నేను లోపల నుంచి అన్నీ విన్నాను. వెల్లిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. ఎప్పుడైనా భగవత్ సంబంధమైన విషయం విన్నది మరిచిపోకుండా ఎప్పుడు అలాగే జ్ఞాపకంలో ఉండి తిరిగి చెప్పగలగాలి అంటే ఇద్దరి యొక్క కటాక్షం ఉండాలి. ఒకటి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి, రెండు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ రెండు ఎవరి ఎందుంటుందో వారికి మరుపన్నది ఉండదు. నాకు గురువుల యొక్క అనుగ్రహం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది, అందుకే నేను మరిచిపోలేదు. మా అమ్మ మరిచిపోయింది నేను కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత, కానీ నేను మరిచిపోలేదు. అది నారదుడి అనుగ్రహం, భగవంతుడు అనుగ్రహం అన్నాడు. అందరూ భగవన్నామ సంకీర్తనం మొదలుపెట్టారు. భయపడిపోయినటువంటి గురువులు చెండ అమర్కులు ఇద్దరూ కూడా ఈ పిల్లవాడిని తీసుకుని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళారు. ఇదెక్కడ వచ్చినటువంటి గొడవ? ఏదో తులసీవనంలో గంజాయి మొక్క పుట్టినట్లు ఇంత గొప్ప రాక్షస వంశంలో ఈ ధూర్తుడైనటువంటి భక్తుడు పుట్టాడు. ఎప్పుడు చూసినా నారాయణ నామస్మరణమే. చిట్ట చివరికి ఈ భక్తి రాక్షసుల ఇతర పిల్లలకి కూడా పాకింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదే భజన మొదలుపెట్టారు. ఇక నువ్వు నీ పిల్లవాడిని చూడకుండా తీవ్రమైన శిక్ష వేస్తే తప్ప ఈ విష్ణుభక్తి సామ్రాజ్యంలో మిగిలిన వారి యందు కూడా ప్రవేశిస్తే మహారాజా తీవ్రమైన ఉపద్రవం కలుగుతుందన్నారు. విశేషమైన ఆగ్రహాన్ని పొందాడు హిరణ్యకశిపుడు. పొంది కొడుకుని పిలిచి అడిగాడు, ఏరా ఉన్నాడు 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 అంటున్నావు కదా, కాపాడతాడంటున్నావు కదా, నువ్వు ఉన్నాడు ఉన్నాడన్నవాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కాపాడుతున్నాడు? నాన్న మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు